హాయ్ మోవాస్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజైతే చిన్న పని తెనాలి బయలుదేరా. ఏంటంటే డే టైం కాలేజెస్కి వెళ్ళడం, ఎవరి పనులు ఉంటారు కదా, అందుకని చెప్పి నైట్ టైం బయలుదేరుతాం ఏదైనా పని ఉంటే చూసుకునేదానికి. సో అలా ఇప్పుడైతే బయలుదేరా నైట్ టైం. సో మీరు కూడా రండి నాతో పాటు, తెనాలంతా తిరిగేసేద్దాం. మనం తెనాలి దాకా చేరుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్ క్యాష్ కావాలి మనకి. ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ రావడం కానీ చేతిలో క్యాష్ అయితే మెయింటైన్ చేయట్లా. సో అందుకని ఏటీఎంకి వచ్చాయి ఫస్ట్ డబ్బులు ఇద్దామని చెప్పి. కానీ ఆన్లైన్ బ్యాంకింగే బెటర్ నాకు తెలిసి అయితే. ఎందుకంటే మన హ్యాండ్ క్యాష్ పెడితే ఎప్పుడు ఎంత పోగొడతామో తెలియదు. అలా చాలాసార్లు డబ్బులు పోగొట్టా. ఇంకప్పటి నుండి దీన్నే నమ్ముకున్నాం అనమాట. ఇంక అందుకని ఏటీఎంలోకి వచ్చా డబ్బులు తెద్దామని. సో చూద్దాం, వెళ్దాం. ఇక్కడ డబ్బులు తీసుకొని వెళ్దాం. అలా మెల్లిగా తెనాలి అయితే రీచ్ అయిపోయాం. సో తెనాలి చూడడానికి బాగానే ఉంటుంది, కానీ నైట్ టైము చిరాకు ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఈరోజు జరిగిన కామెడీ ఏంటంటే ఏటీఎంలో డబ్బులు తీసి కార్డు ఏటీఎంలో వదిలేసి వచ్చా. డబ్బులు అలా కౌంట్ చేసుకుంటా మెల్లికి వచ్చేసి జేబులో పెట్టుకొని చూస్తే ఏటీఎం కార్డు పౌచ్ ఒక్కటే ఉంది. చూసుకుంటే కార్డు లేదు. ఇంకా పక్కప ఏటీఎంకి పరిగెత్తితే ఏటీఎంలో కూడా ఇంకెవరు లేరు కదా, ఇంకా కార్డు అయితే అక్కడే ఉంది. అది బ్లింక్ అవుతూ ఉందన్నమాట ఏటీఎంలో లైట్, కలెక్ట్ యువర్ కార్డు అని చెప్పి. ఇంకా బాగా తీసుకొని వచ్చారు. అదే వాళ్ళ ఏటీఎం కార్డు బిస్కెట్ అయిపోయింది. సో అలా తెనాలకు వచ్చి వాళ్ళ పని. ప్రస్తుతానికి మనం తెనాలి వచ్చిన పని ఏంటంటే ఇంటికాడ తినడానికి ఏం లేదన్నమాట. జంక్ ఫుడ్ ఏదో కావాలి కదా. సో మనకైతే జంక్ ఫుడ్, మా మమ్మీ వాళ్ళకి అయితే ఫ్రూట్స్ అవి కావాలన్నారు. ఇంకా తీసుకుందని చెప్పి వచ్చాము. మనకు ఫ్రూట్స్ అయితే దిగు, మా అమ్మోళ్ళు అన్నీ పెడతారు కానీ మనకి ఎక్కువ, ఎందుకంటే హెల్తీ కదా. సో జంక్ ఫుడ్ అయితే బాగా దిగుద్ది మనకి. సో అలా తీసుకుందామని చెప్పి డ్రై ఫ్రూట్స్ ఏదైనా జంక్ ఫుడ్ వేసేద్దామని చెప్పి అలా నైట్ టైం తినాలి వచ్చాం. సో రండి మీరు కూడా నాతో పాటు. ఫుడ్ ఐటమ్స్లో మనం వద్దనుకున్న తినేవి మాత్రం ఈ స్వీట్ ఐటమ్సే బీభత్సంగా. అలా లడ్డు కాజా తీసుకుని పక్కకు రాగానే షాపులు ఇవి కనిపించినాయి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా అని చెప్పి అలా రసగుల్లాలు తీసుకున్నా. ఇటు పేరు అయితే నాకు తెలియదు, చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం స్కూల్లో. అండ్ ఇదొకటి పోసండ్ల ప్యాకెట్. ఈ ఐటమ్స్ అసలు ఇప్పుడు కనిపించిన కూడా కనిపించట్లే అక్కడ. ఈ రేగోడీలు ఎప్పుడు తినలే, ట్రై చేద్దాం తీసుకున్నా. టేస్ట్ చాలా చెత్త కనిపించింది. సో నేను అలా స్వీట్స్ తీసుకున్నాను అని చెప్పి వెళ్తే మా మమ్మీ నన్ను వదిలేసి అలా జాంకాయల కోసం వచ్చిందనమాట. సో వెళ్ళి ఇంకా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అవి తీసుకొని ఇక్కడికి వచ్చేస్తే ఇది మనకు అస్సలు సంబంధమే లేని సెక్షన్. ఎందుకంటే హెల్దీ ఐటమ్స్ కదా, మనకు హెల్దీనెస్ పెరిగిపోద్దని భయం. అమ్మోళ్ళు అయితే తిట్టకుండా తిడతారు, కనీసం ఆ దగ్గరకు కూడా రానిని చెప్పి. సో అలా నాకు మా మమ్మీకి కావాల్సిన అయితే తీసుకున్నాము. చెప్పాలంటే ఇప్పుడు మా అక్క వస్తే షాపింగ్ కూడా వెళ్ళాల్సి వచ్చేది. మాకు ఇప్పుడు షాపింగ్ చేయాలి, నేను శివరాత్రి వస్తుంది దగ్గర, నాకు డ్రెస్ కావాలని చెప్పి కూర్చుంటే మమ్మీ ఇప్పుడు కాదండి. ఇంకా అందుకని చెప్పి ఆగిపోయింది మా అక్క. ఇప్పుడు ఆ పిల్ల వచ్చినట్టయితే ఇప్పుడు షాపింగ్ కూడా బ్యాండ్ అయ్యేది. ఇంకా అలా అన్నీ తీసుకొని ఎలాగో నైట్ టైం అయింది, ఇంకా అయినా తినేసి బయలుదేరదాం ఇంటికని చెప్పి సజెస్ట్ వెళ్తాం ఫుడ్ కోర్టు. సో అక్కడికి వెళ్ళి అలా తినేసి లైట్గా ఇంటికి సర్దుకుందాం. ఇంకా లాస్ట్ సజ్జాస్కి వెళ్ళిపోం. అక్కడ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఇడ్లీ మాత్రం కంపల్సరీ తీసుకుంటాం, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా అలా చపాతి దోశ కూడా లాగిచ్చేసాం. చూసారు కదా నైట్ టైం అని చెప్పి లైట్గా టిఫిన్ చేసాం అనమాట. ఇంకా అలా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అవుదామని వెళ్ళిపోతాం. సో ఇది వాళ్ళ వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.